హలో గాయ్స్, వెల్కమ్ టు ఆ న్యూ వీడియో. దిస్ ఇస్ అ వ్లాగ్ నంబర్ 8. నేను ఉన్నాను లిఖిత్ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడే లేచిన, డే అంతా కక్కిన, హెల్త్ అస్సలకి బాగాలేదు. 7 o'clock సామాన్ తీసుకొని హోటల్ కాడకి పోవాలి. ఈడేమో ఆన్ డ్యూటీలో వాడున్నాడు. నువ్వు బాగా వాడతావారా లైఫ్లో? చాలా. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఈ పబ్జిని ఆడి ఏమైనా వీక్తావా? ఆ పబ్జి అయినా ఆడతావు అంటే బొచ్చు లెక్క, దాన్ని బొచ్చు లెక్కనే ఆడతావు. నువ్వు తమ్ముడు కాడికి రాదు, నువ్వు తమ్ముడు ఇటువంటి గాయస్ ఇట్లుంది. లేచినాం. ఇప్పుడు ఏమైనా ఉందా ప్లాన్? ఎక్కడికైనా పోతున్నావా? హోటలే కదా గాయస్. ఈరోజు కూడా ఏం లేదని అయితే వీళ్ళు ఎంజాయ్ ఏం తింటున్నాం. షవర్మా ఆర్డర్ పెట్టిండు. గ్రో అంటున్నాం. గో ఫ్రెష్కి వెళ్ళి షవర్మా తినేటప్పుడు నేను కలుస్తా. వెళ్ళినప్పుడు దాకా వస్తుంది, కొట్టేసి వస్తా గాయస్. ప్లేట్ గీట్ మళ్ళీ బెడ్షీట్ ఖరాబ్ అయితే ఆంటీ పొట్టు కొడుతుంది. గాయస్ షవర్మా అయితే వచ్చేసింది. ఇది మాత్రం మా గౌతమన్న చూస్తే నా ఒక్కలా కొడతాడు. నేను ఎందుకంటే నిన్ననే చెప్పినా నాకు హెల్త్ బాగాలేదు, ఛాతీలో వండుతుంది, ఆడ వండుతుంది. బట్ నో గుడింగ్స్. గౌతమన్న నేను కావాలని తింటలేను, జస్ట్ ఫర్ కాంటెంట్. ఈరోజు ఏం లేదు రోజు అట్లా అని చెప్పి అంతేగాని ఇంకేం తిని సగమే తింటా. ఏ గైస్, ఇది మొత్తం తింటూ చూపించేసిన అనుకో గౌతమన్న అని కొట్టి వాడిస్తాడు. తెరావై తొందరగా సల్లా అయిపోతుంది. గౌతమన్న పేరు ఎత్తినా గౌతమన్న కాల్ చేసేసి. అండ్ గైస్, గౌతమన్న పేరు ఎత్తగానే గౌతమన్న కాల్ చేసేసిండు. మావానికి పబ్జి, స్నాపులు, పొరిలు తప్ప ఇంకేం చేయనికి కాదు. తెచ్చుకొని చికెన్. నేనైతే ప్యూర్ వెజిటేరియన్ గైస్. అన్నది పన్నీర్ షవర్మా. ఇది కోడిలని తినేటోడు. అమ్మ హైదరాబాద్ 1000 కోడిలు నేను కడుపులోనే ఉంటాయి. చలో ఇవ్వండి గాయస్, మా సైనిక్పూరిలో ఈ రోడ్ మొత్తం హైటెన్షన్ రోడ్ మొత్తం ఫేమస్. నైట్ మీకు 11 o'clock దాకా ఫుల్ టిఫిన్స్ ఉంటాయి. టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. సో గాయస్ ఎట్లున్నారు? నైట్ అంతా షూట్ చేయలేదు, జర హెల్త్ బాగాలేకుండే. మార్నింగ్ 4 అవుతుంది. నేను లిఖిత్ గౌతమన్న కలిసి టిఫిన్ తిండికి అయితే వచ్చినాం. గాయస్ హాయ్ చెప్పేసారు ఒకసారి బాయ్స్కి. చెప్పు వాయిస్ మొత్తం మామూలు ఉన్నారు బాయ్స్. ఇవ్వండి గాయస్, మీకు పొద్దున టిఫిన్ కావాలంటే ఇక్కడ మన ఆంటీ ఫేమస్. అసలుకి మస్తు చేస్తారు టిఫిన్. మంచిగా వడ, ఇడ్లీ మొత్తం మన ఇంట్లో పెట్టిన లెక్కనే ఉంటుంది. మేమైతే ఇక్కడ కరెక్ట్ 3:30కి స్టార్ట్ అయిపోతే ఈరోజు జర లేట్ అయిందంట. కరెక్ట్ 4 o'clock. మంచిగా బడ్జెట్ 30 rupees. టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది. వచ్చి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరు ఇండే తింటారు. ఆఫీస్ వాళ్ళు అందరు చూడండి, క్రౌడ్ చూడండి. అసలు ఇంకా రెడీ కూడా కాలే. కార్లు, క్యాబులు అందరు ఇండే. నేరేట్మెట్ కరెక్ట్ నేరేట్మెట్ చౌరస్తాలో ఉంటుంది మనకి ఆంటీ టిఫిన్. చలో గాయస్, నేను పోతున్నా. క్రౌడ్ ఎక్కువ అవుతుంది. పోయినా టిఫిన్ తెచ్చుకొని తినేటప్పుడు మాట్లాడతాను. ఎవరి దగ్గర క్యాష్ ఉందా? ఎంత ఉన్నది? 500. ఇలా కొట్టేయమ్మా. 120 కొట్టే. సో గాయస్ మేమైతే కష్టపడి తెచ్చుకున్నాం ఆంటీ దగ్గరికి వెళ్ళి. ఫైనలీ గాయస్ ఆంటీ దగ్గరకు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త పైసలు కాడ. ఫస్ట్ పైసలు వేయొద్దు, ఆంటీకి చెప్పాలి. చెప్పిన తర్వాత మెల్లగా పైసలు వేసి అప్పటికప్పుడు తీసుకోవాలి. లేకపోతే ఆంటీ సైక్ పైసలు ఇచ్చిన తర్వాత కూడా మీకు వడలు దొరకవు. మనం మాత్రం స్పీకర్ ఆన్ చేయలే, 90 కొట్టిండు. స్పీకర్ తర్వాత ఆన్ చేసింది. ఆన్ చేయగానే ఒకటి 60 కొట్టిండు. నాకు 60 ఒకటి వచ్చి 90 రాలే. వాడేమో ఇస్తుందా ఇయ్యదా అంటాడు. ఇట్లా ఏదమ్మా ఇంకోసారికి వెళ్ళి నీకు ఎవడు కొట్టమన్నాడు? ఇస్తా కావాలంటే తీసుకోవో. తీసి పడేసింది వాడిని. 90 కొట్టినా కూడా నాకు వస్తలే, స్పీకర్లు వస్తలే 90. నేను ఇయ్యాలి కానీ తీసుకోపో, నువ్వు ఇది తీసుకోపో, ఇక్కడ ఇది చేయొద్దు, నా కాడ గలీజ్ ఉంటుంది మళ్ళా అంటుంది. తలా పట్టుకుంటుంది. అక్కడ అందరూ అవుతారు. ఒక్కడే నవ్వుడు. మేమిద్దరం అయితే ఏదో గలీజ్. ఇప్పుడు నేను చెప్పిన కొట్టమని స్పీకర్ ఆన్ చేయలేదు. నాకు సౌండ్ వస్తేనే, నాకు సౌండ్ వస్తేనే ఇస్తారు. ఎక్కువ తీయ అంటుంది. వాడు పార్సల్ చేసి ప్యాక్ చేసేటోడు. ఆంటీ చెప్తేనే ఇస్తాను నేను, నన్ను దమ్ చేయొద్దు మీరు అందరు. ఆంటీ చెప్తే నేను ఇస్తాను, లేకపోతే నేను అంటున్నాడు. స్టోరీ. మేమైతే తెచ్చేసుకున్నాం ఒకటే సార్. అయితే డేంజర్ ఉంది బైక్.
తమిళ్ వడాస్ సెక్సీ రావచ్చు గైస్ జస్ట్ ఆంటీతో జాగ్రత్త ఎట్లా ఉంది గౌతమన్నా ఎట్లానా తమిళ వాడ తమిళామనే ఆంటీ మంచి పడేస్తుంది. సో ఇప్పటికైతే నేను లిఖిత్ వాడు ఈరోజు జర సామాన్ల కార్లోనే వచ్చేసినాం. చిన్న పని మీద బయటికి పోయి వచ్చినాం. పోయి చేసినా నువ్వు నేను బ్లాగ్ షూట్ చేసుకురా. సో గాయస్ ఇట్లా ఉంది స్టోరీ. ఓ గాయస్ మీకు మా ఏరియాలో చెకినాలు దానికి రండి. ఇది కూడా మా ఊళ్ళో అదే మా అన్న వాళ్ళదే. మీకు ఇక్కడ చాట్ ఇంకా అవి అయితే మస్తు దొరుకుతాయి. వాళ్ళకి ఇది అని పేరు చెప్తే మీకు స్వీట్స్ కూడా 10% డిస్కౌంట్లు ఇప్పిస్తాడు. వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ది అది. సో గాయస్ ఇట్లా ఉంది లైఫ్. ఫుల్ బిజీ అసలుకి షూట్ చేయడానికి. సారీ గైస్ లాస్ట్ వీడియోలో బూతులు కొంచెం ఎక్కువ అయిపోయినాయి. డోంట్ మైండ్. ఇక నేను పోస్ట్ చేసేసిన ఇద్దరిలో ఎడిటింగ్ చేసిండే. సో నేను ట్రై చేస్తా తగ్గించుకొని. నాకు కూడా నచ్చలేదు. విల్ ట్రై టు రెడ్యూస్ ద బూతులు. బూతులకి బినా బాత్ కర్నా వాళ్ళతో జిందగీ ఇస్ లైక్ తిండి లేకుండా బతకడం. అట్లా అని చెప్పి ఎక్కువ కూడా తినొద్దు, లేకపోతే లావ్ అయిపోతుంది. బూతులు అన్నం కాదు. ఓ గాయ్స్ బిజినెస్ చేద్దామనే డిసిజన్ తీసుకోవడం చాలా ఈజీ, కానీ దాన్ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అని అర్థమైపోయింది. చాలా కష్టపడాలి గాయస్. ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. కష్టమే కాదు గాయస్, కిస్మత్ ఫుల్ ఇంపార్టెంట్ బిజినెస్ పెట్టాలంటే. ఏమంటావు లిఖిత్, నువ్వు బిజినెస్లో ఉన్నావు, నీకు ఎట్లా వాట్స్ యువర్ బిజినెస్ ఎక్స్పీరియన్స్? ఏమంటావు, మనుషులకు పెట్టుకోమంటావు వద్దంటావు? దిమాగ్ ఖరాబ్ అయితే పెడితే దానికి కాన్స్టెంట్ ఉండాలి. అసలు పెడితే ఏదో టైం పాస్ కి పెట్టి 1 month 2 months తీసేటట్టు ఉంటే కనుక పైసలు మొత్తం బర్బాద్ వేస్ట్ పెట్టి కూడా అస్సలకి ఈజీగా అసలు ఏదేమున్నా హార్డ్ వర్క్ ఉన్న సెన్సెస్, నెత్తిలో ఉన్న పాటలు మా పక్కన అన్ని వాడాలి. ఏది ఒక్కటి సైలెంట్ ఉన్నా బస్ట్ అయిపోతుంది లైఫ్. చిన్న బిజినెస్ అయినా 100 మంది మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు. 2-3 తప్ప నీకు అందరు డిమోటివేట్ చేస్తారు. అంతా నీకు లో పిచ్చి లేచిపోతుంది గాయస్. మెంటల్ టార్చర్ అంటే ఏందో మేము దాంట్లో ఎంటర్ అయినప్పటికీ చూసినాం. ఇక పైసలు అయితే వాటర్ లెక్క పోతాయి. మీరు ఒక టైంలో నెలకి 12,000 అట్లా కమాయిస్తారు. ఇక్కడ రోజుకి కాదు, మీరు లక్షలు ఎగిరిచ్చేస్తారు ఫ్లోలో. తెలియదు బిజినెస్ అట్లాంటిది. కాకపోతే గాయస్ దీన్ని సర్వైవ్ అయినోడు లైఫ్లో ఏడకైనా వెళ్ళిపోతాడు. సో వీఆర్ ఆన్ దట్ జర్నీ. అది తెలియదు జర్నీ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు దాకా అయితే అప్స్ అండ్ డౌన్స్. దాని తర్వాత ఒక చిన్న 1 up వస్తుంది, మళ్ళీ 100 down పోతుంది. సో మేము ఒకటే నేర్చుకున్నాం, నెవర్ గివ్ అప్ ఇచ్చినామా రేస్లో ఇంకా ఉండిపోయినాము. తీసేసుకో అవి ఏమేమి ఉండే లిస్ట్లో. సో గాయస్ కూరగాయలు తీసుకొని వచ్చినాం. ఇక మామ మీ అటాలియా. ఇది చిన్నప్పుడు సెకండ్ వైఫ్ అని ఉంటుండే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు క్రేజీ ఉంటుండే, ఫుడ్ మస్తు తింటుండే. ఇప్పుడు ఇది ఏదో వచ్చేసింది కొత్త మామ మీ అటాలియా. సైనిక్పూర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ గైస్. ఇక్కడ మీకు ఎట్లాంటి మనుషులైనా దొరుకుతారు. గౌతమాన్ని పిక్ చేసుకొని అయితే వచ్చాం. ఇదే గలి తొంభై వచ్చండి. ఈరోజు పెద్ద డిన్నర్ చేయడానికి వచ్చిండు. కోయ్ దీని పేరు ఏంది వచ్చా? కోయన్కో. ఇది పెద్ద సర్కారీ షో. గౌతమ్ భాయ్ నార్మల్ మనిషి కాదు భయ్య, నీకు అన్నిసార్లు చెప్పిన. గౌతమ్ భాయ్ లేస్తే వేరే లెవెల్. కాల్ చేస్తుండ్రు, వేసుకుంటాడు నన్ను. మా ఏరియాలో మంచిగా పెట్టేది. దూరు గల్లీలోనే దూరు. దరియాబాయి కూడా ఉంది. దరియాబాయి గౌతమ్ బాయి. దొంగలు. హాయ్ బోలో. అమ్మా హాయ్. So we got the parcel. ఇగోండి గాయస్, మన హోటల్ 4 అవుతుంది మార్నింగ్. అంత రష్ అయితే కొంచెం లైట్గానే ఉంది. ఇప్పుడైతే చాలామంది ఆల్రెడీ వచ్చి పార్సల్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ తింటుండ్రు. ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి రావాలా, వచ్చి ట్రై చేయండి.
మన మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. డిఐఈ కాలనీ ఆపోజిట్లోనే ఉంటుంది ఈసీఎల్ మెయిన్ రోడ్లో. ఎప్పుడైనా అందరూ కలిసి ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఏదైనా మన పేజ్ చూపించి వస్తే వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా ఇస్తాం.